బాగున్నానమ్మా. సో ఇన్నేళ్ల నుంచి ఆల్మోస్ట్ మీ 50 ఏళ్ళు, అంటే నేను 50 ఏళ్ళు అన్నాను, ఇన్నేళ్ల నుంచి చూస్తూ ఉన్నప్పుడు అదే నరసింహరాజు గారు, అదే విఠలాచార్య సినిమాలో కనిపించినటువంటి ఆర్టిస్ట్, హీరో, జానపద కథానాయకుడు అలాగే ఉన్నారు ఇప్పటిదాకా. మీరు అసలు అలాగే ఎలా ఉన్నావమ్మా? ఇవన్నీ తెలగాయినాయి కదా. కొంచెం నుదురు పెరిగిందేమో అక్కడ, కొద్దిగా ఊడిపోయాయి కానీ. జగన్మోహినిలో కూడా ఓన్ హెయిర్ అప్పుడంతా ముందుకుండేది, అది కొంచెం ఇది వెనక్కి వెళ్ళింది అంతే. అలా ఎలా అసలు? అదే కొంచెము మంచి అలవాట్లు ఉండటం వల్ల కొంచెం ఎక్కువ కాలం లైఫ్ ఉంటుందండి. ఏం చేస్తారు? నేను వెజిటేరియన్. దగ్గర అన్నీ దురలవాట్లు అనేవి ఏమీ లేవు. సో వర్క్ చేసుకోవటం, హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటాను. సో అదొక సంతోషం మనసులో ఉంటుంది. అదొక సంతోషం వల్ల అలా ఉంటుంది. ఫిగర్ కూడా మనం కూడా అలా ఉంటాం. ఎక్సర్సైజ్లు, వాకింగ్లు వాటికి టైం ఉండదమ్మా. ఇప్పుడు నేను నెలకి దగ్గర 23 రోజులు పనిచేస్తాను. గత 8-9 సంవత్సరాల నుంచి తమిళ్లో సన్ టీవీ, విజయ్ టీవీ అండ్ జీ తమిళ్ ఛానల్స్లో నేను సీరియల్స్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగులో హిట్ అయినటువంటి మంగమ్మ గారు మనవరాలు, తర్వాత సింధూర్పు అంటే ఏంటో, ముద్దమందారం, ఆడదే ఆధారం, ఇటువంటివన్నీ తమిళ్లో నేనే చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు నాది తమిళ్లో సూపర్ హిట్ అయింది ఇప్పుడే ఒక 3 వారాల కిందట సన్ టీవీలో మరుమగళ్. అది తెలుగులో తీస్తున్నారు. ఆ ఆఫర్ నాకు ఇచ్చిన నేను చేయలేని పరిస్థితి. ఎందుకంటే టైమ్స్ అడ్జస్ట్ అవ్వటం. నా క్యారెక్టర్ వేరే ఎవరో చేస్తున్నారు, తెలుగులో జమిని తీస్తున్నారండి. సో వర్క్ ఉండటం వల్ల ఆ హ్యాపీనెస్తో మనలో బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే ఉంటుంది. అయితే వ్యూవర్స్కి నేను ఒక మాట చెప్పాలి. మనం నరసింహరాజు గారి ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కాఫీ తాగుదాం అనుకుంటే కాఫీ కూడా వద్దన్నారు. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా నేను తాగను అంటున్నారు. ఏంటిది కాఫీ తాగకపోవడం, మంచినీళ్ళు కూడా బయట తాగకపోవడం? ముందు నుంచి బిస్లరీ వాటర్ తాగుతాను. ఇంటి దగ్గర నుంచే షూటింగ్ వెళ్ళేప్పుడు 2 లీటర్స్ పట్టుకెళ్తాను. రోజు 2.5 లీటర్స్ తాగుతాను. అది మినిమం 2.5, మోర్ దాన్ 2.5 తాగాలి ప్రతి వ్యక్తి కూడా. కాఫీ టీ అంటారా, నాకు మొదటి నుంచి అలవాటు లేదండి. అవునా? ఎప్పుడైనా నిద్ర వస్తుంది అంటే ఆ వేడి నీళ్ళు లేక ఏదో ఇది తీసుకోవటమే కానీ రేర్. అది కూడా షూటింగ్ టైంలో నిద్ర వస్తే తాగుతాను, లేకపోతే అది కూడా తాగను. అసలు మామూలుగా మందు తాగే అలవాటు, సిగరెట్ తాగే అలవాటు అసలు అవన్నీ లేవు, ఎప్పుడు నాకు లేవు. ఫిల్మ్ ఇండస్ట్రీలో బోల్డని పార్టీలు అంటారు, లేకుంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు నాకు అంత వర్క్ లోడ్ ఎక్కువైపోలేదు, నాకు అంత ఫ్రెండ్షిప్లు లేవు, పార్టీస్కి వెళ్ళే అంత ఫ్రెండ్షిప్ లేదండి నాకు. నేను ఎవరితోని అక్కడికక్కడ షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ కలిసినప్పుడు స్నేహంగా ఉండటమే, తర్వాత వారితో కలవటము అవి ఆ టైము ఉండదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎవరి దగ్గరికి, ఏ పార్టీ. అదే నాకు మైనస్ కూడా, నా లైఫ్లో మైనస్. ఎందుకంటే పిఆర్, పబ్లిక్ రిలేషన్ లేకపోవటం అనేది ఒక డిసడ్వాంటేజ్ నాకు. సో మనవాడు అని చెప్పుకోవటానికి నాకు ఎవరు లేరు. గుర్తుకొచ్చి 10 మందితో మనం కలిసిమెలిసి ఉంటే అరే మనవాడు ఉన్నాడు కదా, ఆయనకి వేషం ఇవ్వాలి అని అంటారు. కానీ నేను గుర్తురాను, ఎందుకంటే వారితో ఎప్పుడు నేను కలవటము అటువంటిది ఏమీ. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇటువంటి వారితో నేను ఎప్పుడు కలవటము, ఫోన్లు చేయటం ఇటువంటిది ఏమీ లేదండి. ఎవరైనా ఎప్పుడైనా గుర్తుకొస్తే అనుకోకుండా అలా కొంతమంది ఇచ్చేవారు. ఎలా అయితే అంత పెద్దగా క్లోజ్ ఫ్రెండ్స్ అని లేరో అలాగే శత్రువులు కూడా లేరు కదా? శత్రువులు అసలు లేరు నాకు. ఎందుకంటే నేను ఎవరిని ఏమీ అన్ను. ఎదుటి వారిది తప్పు అయినా నేను తప్పులు చేయటం మానవ సహజం. అది ఏదో తెలియక అన్నారు, లేకపోతే తెలియక జరిగింది ఇది అనుకుంటాం. సో అటువైపు మీరు చెప్పినట్టుగా ఇది ఒక బలహీనత అనుకున్నప్పటికీ కూడా శత్రువులు లేకపోవడం అనేది స్ట్రాంగ్నెస్ కదా అక్కడ. తప్పకుండానండి, శత్రువులు ఉండకూడదు. ఎందుకంటే మనం ఈ లోకానికి ఊరికే చూడటానికి వచ్చాం జర్నీలాగా. 50 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ 90 ఇయర్స్ వరకే లైఫ్. అది ఎంతసేపు అయిపోతూనే ఉంటుంది. బర్త్డే వచ్చిందంటే నాకు బాధగా ఉంటుంది. ఎవరి బర్త్డే అన్నా చెప్పాలి అంటే వాళ్ళకి విషెస్ చెప్పాలి పక్కనే అంటే అందరూ బాధగా ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ లైఫ్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారే, జీవితం ఎండ్ అయిపోతుంది కదా.
దానికి ఇంత హ్యాపీగా ఉంటున్నారు, 1 ఇయర్ మనం ముందుకు వెళ్ళిపోయాం అనేది నాకు వస్తుంది, ఏదో బాధ కలుగుతుంది. ఇప్పుడు మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు అసలు? బర్త్డే అసలు చేసుకోండి, ఎవరైనా ఫోన్ చెప్పడం కూడా, విష్ చేస్తే ఎవరికి చెప్పడం కూడా, ఎవరికో కానీ తెలీదు, చాలా మందికి తెలీదు. విష్ చేస్తే తప్పకుండా రిసీవ్ చేసుకుంటానండి. నేను ఆశించను కూడా పెద్ద, అదే ఫీలింగ్ చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడున్న కాలంలో ఒక పబ్లిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి, ఒక నెట్వర్క్ని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ప్రతిసారి టచ్లో ఉండాలి, పండగ వచ్చినా, బర్త్డే వచ్చినా, మ్యారేజ్ యానివర్సరీ వచ్చినా వాళ్ళకి విష్ చేయాలి, ఇలాంటివన్నీ సోషలైజింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అంటున్నారు కదా. ఉండాలండి, తప్పకుండా ఉండాలి, తప్పకుండా ఉండాలి. మా ఇంట్లో నా వైఫ్, నా డాటర్ వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్లో ఉన్న 30 ఫ్యామిలీస్తో చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళందరూ రోజు ఏవేవో పంపిస్తారు. చిన్న కష్టం వచ్చిందంటే అన్నిటికీ వాళ్ళు 2 నిమిషాల్లో వస్తారు, ఉండాలి. కానీ మరి నా అలవాటు ఏంటంటే, ఇప్పుడు నేను వెళుతున్నాను, అది నా అపార్ట్మెంట్ వరకే కేవలం లిమిట్ అయ్యింది, లిమిట్ అయిపోయింది. ఎందుకంటే ఒక 30 ఫ్యామిలీస్ ఉన్నారు, దాంట్లో ఒక 26 ఫ్యామిలీస్ వరకు తప్పకుండా పలకరిస్తారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ వాళ్ళు ముందు ఉంటారు, మాకంటే ముందు. ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే మా కష్ట సుఖాలన్నీ చూస్తూ ఉంటారు. సో అందుకని వారి మీద, అరే మమ్మల్ని ఇంతలా కాపాడుతున్నారే అని వారితో మాత్రమే నాకు అనుబంధం. సో మిగతా దినచర్య, మనకి షూటింగ్లు ఉన్నప్పుడు వాటర్ ఎలాగో మీరు తీసుకెళ్తుంటారు, దాంతోపాటుగా తీసుకునే దాని మీద కూడా వాట్ యు ఈట్ అనేదే కనిపిస్తూ ఉంది కదా. మీరు ఏం తింటారో మీరు అలాగే ఉంటారు అంటారు. సో సాత్విక ఆహారమే తింటారు, కాకపోతే తీసుకోవాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, లిమిట్ అనేది ఉంటుంది, ఏది అవాయిడ్ చేయాలనేది ఉంటుంది. డాక్టర్లు కూడా చెప్తుంటారు, మీరు ఏదైతే అవాయిడ్ చేస్తున్నారో అదే మీ హెల్త్కి మంచిది అనేది చెప్తుంటారు కదా. నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటానండి. షూటింగ్లకు వెళ్ళటం వల్ల పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను, ఫ్యామిలీ ఉండరు కాబట్టి నేను బయటే తినాలి అవి. సో అందుకని ఎక్కువగా పెరుగన్నం తింటాను, ఏదో సాంబార్ అన్నం తింటాను అంతే. ఈవినింగ్ ఏదో చపాతీ, 1-2 చపాతీ తింటాను. ఫ్రూట్స్ మీద ఎక్కువ ఆధారపడతా, బయట ఉంటాను కాబట్టి. సో నాకు షూటింగ్ లేన నైట్ టైం నాకు నా పక్కనే, నేను ఉన్నటువంటి పక్క స్ట్రీట్లో మాకు బ్రాహ్మిన్స్ మెస్ ఒకటి ఉంది, అక్కడ చాలా హోమ్ ఫుడ్లా ఉంటుంది. సో నాకు టిఫిన్ ప్రాబ్లం లేకుండా ఇంట్లో చేస్తున్న విధంగా అది నాకు ఇస్తూ ఉంటారు వాళ్ళు. నైట్ లేట్ అయినా 10 గంటలకి నాకు ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్రూట్స్ మీద, డ్రై ఫ్రూట్స్ మీద ఆధారపడి ఉంటాను, అందుకని పెద్దగా ఏమీ